మొన్న ఎవరో ప్రెస్ వాళ్ళు గబుక్కుని దాన్ని రిమూవ్ చేసేసారు. నాకంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాడు, ఆ క్యాన్సర్ సర్వైవర్ అని నన్ను అన్నారు. అంటే ఆ రాసిన ఆ జర్నలిస్ట్కి అవగాహన లేదు. నేను అవి బయాప్సీలో అది మ్యాలగ్నియన్ అయి ఉండొచ్చు, లేదా బినైన్ అయి ఉండొచ్చు, ఎవరు అయి ఉండొచ్చు, అది ఏది కాకపోవచ్చు. అది సో 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు. ఇప్పుడు క్లీన్ ఆఫ్టర్ మళ్ళీ 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తే కనుక వెళతాను, చేయించుకుంటాను. అదేవిధంగా ప్రోస్టేట్ సంబంధించి పిఎస్ఏ టెస్టులు చేయించుకోవడం అనేది నేను రెగ్యులర్ చేయించుకుంటూ ఉంటాను అనమాట. ఇది ఎందుకు చేయించుకున్నానంటే ఇంత హెల్తీగా ఉన్నాం కదా మనకి ఏం ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలని వస్తున్నాయి. అందుకని ఆ ధోరణి ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. ఎందుకంటే నా మిత్రుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చిన్ననాటి మిత్రుడు. అతను వచ్చిన సడన్గా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, లంగ్లో ప్యాచెస్ కనబడతాయని చెప్పారు డాక్టర్లని. అదే ఎట్లాగా వచ్చింది అని, నీకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు కదా, నువ్వు స్మోకర్ కాదు, ఏ రకమైనటువంటి ఇవి లేవు, లంగ్ ఎందుకు వచ్చింది, మంచి అట్మాస్ఫియర్లోనే పల్లెటూరులో హాయిగా మంచి క్లైమేట్లోనే ఉంటుంటావు కదా వెదర్లో, ఎందుకు వచ్చిందంటే ఏమో తెలియదు అన్నాడు. ఒక్కోసారి ఎందుకు వస్తుందో తెలియదు, జెనెటిక్స్గా జెనెటిక్గా పెద్దల నుంచి రావచ్చు, అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు అది వచ్చినటువంటి వాటిని తన బాడీని తను విన్నాడు. లేదంటే తన డాక్టర్ మిత్రుల దగ్గరికి వెళ్ళి నాకు దగ్గు వస్తానే ఉంది, దగ్గు తగ్గట్లేదు, ఆయాసంగా ఉంటుంది, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటం లేదు అంటే, ఇన్ని మందులు వేసుకున్నా తగ్గటం లేదంటే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆ డాక్టర్ మిత్రుడు వాడు నా స్నేహితుడు కనీసం లంగ్ సంబంధించినటువంటి సిటీ స్కాన్ అండ్ ఎక్స్రేలు తీసిన తర్వాత ఎక్కడో ప్యాచెస్ కనిపించి వెంటనే వెళ్ళిపో అంటూ హైదరాబాద్ పంపిస్తే నేను అతన్ని హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అది చూపించే ఇది క్యాన్సర్ తెలిసింది. అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈజ్ నౌ ఆల్ రైట్, చాలా బాగుందని తగ్గిపోయింది. ఆ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ అలాగే ఉండిపోయింది తప్ప అది పెరగటం కదా ఏం లేదు లాస్ట్ గత 10 ఏళ్లలో.